అండి. యాక్చువల్గా మూవీ చూడడానికి రాలేదు, విజయశాంతి మేడం గారిని చూడడానికి వచ్చాము. ఆమె సినిమాలు అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్స్, లేడీ ఓరియంటెడ్ మూవీస్ కూడా చాలా బాగున్నాయి. ఆమెను చూడాలంటే మళ్ళీ ఇలా తెర మీద చూడడానికి అవుతుంది వచ్చాం. కానీ డైరెక్టర్ ఇంత వరస్ట్గా డైరెక్షన్ చేస్తాడని ఇదే ఫస్ట్. మేడం గారు ఆయన డైరెక్షన్లో ఎందుకు యాక్సెప్ట్ చేస్తారో తెలియట్లేదు. సినిమా అయితే మంచి సబ్జెక్టు, మంచి హీరో, మంచి విజయశాంతి గారి క్యారెక్టరు, ఇంత మంచి క్యారెక్టర్ యూజ్ చేసుకోకుండా డైరెక్టర్ ఏమో సినిమాని పడుకోబెట్టాడు. క్లైమాక్స్ ఒక్కటే బాగుంది. అదే సినిమా మొత్తం 2 గంటలు పడుకోబెట్టి క్లైమాక్స్లో లేపాడు. ఆ క్లైమాక్స్ లేచినంత మాత్రాన మనకి అంత ఊపు రాదు. ఆ క్లైమాక్స్ బాగుండడం వల్ల ఈ మాత్రం మాట్లాడగలుగుతున్నామేమో. ఇంత మంచి సబ్జెక్ట్ని అసలు పడుకోబెట్టాడు డైరెక్టర్. ఈ సినిమాలో ఈ డైరెక్టర్ కాకుండా వేరే ఏ డైరెక్టర్ అయినా సినిమా ఒక రేంజ్లో ఉండేది. హైలైట్స్ అంటే ఏం చెప్తారన్న? హైలైట్స్ అంటే మదర్ కోసం చెయ్యి నరుక్కున్నాడు కదా, ఆ సెంటిమెంట్ మదర్ని కాపాడాలనేది. దీంట్లో చెయ్యి నరుక్కున్నాడు అంటే మదర్ కోసం ఏమైనా చేసుకోవచ్చు, అంటే ఏమైనా చెయ్యొచ్చు, ఏమైనా ఎంతైనా తెగించవచ్చు. తల్లి కొడుకు సెంటిమెంట్ లేవా? అదే అండి, వైజయంతి అంటే ఆ మూవీ ఆమె పోలీస్ ఆఫీసర్ చేసిన సినిమాలన్నీ ఆల్మోస్ట్ హిట్ అయ్యాయి. ఇందులో కూడా ఆమె పోలీస్ ఆఫీసర్, కాకపోతే మాజీ పోలీస్ ఆఫీసర్, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ అని చూపించాడు. ఆమెకు కూడా ఒక 5 మినిట్స్ ఇచ్చాడు, కానీ అది ఎన్కౌంటర్ టైప్లో ఇచ్చాడు. ఆమెకు కూడా ఒక ½ అన్ అవర్ సినిమా ఇచ్చుంటే ఈ సినిమా మరి ఓ రేంజ్లో ఉండేది.